నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి పదే చెప్పేటువంటి మాటలు ఏంటంటే 3.5 సంవత్సరం కళ్ళు మూసుకోండి, 3.5 సంవత్సరం తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాబోతుంది, మళ్ళీ నేను ముఖ్యమంత్రిని కాబోతున్నాను. మొన్న చిన్న తప్పు జరిగింది, అదేంటంటే మనం పలావ్ పెడతా ఉంటే మన పలావ్ వద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలు నమ్మి ఆయన ఏదో బిర్యానీ పెడతాడని చెప్పి అటువైపు ఒక 5% అలా వెళ్ళిపోయారు. కాబట్టి మనం ఓడిపోయాము. అదేవిధంగా ఓట్ చోరీ జరిగింది, ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు. ఏం జరిగిందో, ఆ ప్రేమ ఏమైందో, ఆ ఆప్యాయత ఏమైందో, ఆ అనురాగం ఏమైందో, ఇన్ని మెడికల్ కాలేజీలు కట్టాను, డెవలప్మెంట్ చేశాను, బటన్లు నొక్కాను, ఇంటింటికి మీకు నిజంగా లబ్ధి చేకూరి ఉంటేనే ఓట్లు వేయండి అని కూడా చెప్పాను. అంటే వాళ్ళకి నిజంగా లబ్ధి చేకూరలేదు కాబట్టి ఓట్లు వేయలేదు అనుకో, అది వేరే విషయము. సో మీరు 3.5 సంవత్సరం వేచి చూడండి, మన ప్రభుత్వం రాబోతుందని చెప్పి చెప్పడం జరుగుతోంది. ఇక వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమంటారు, ఈవీఎంల్లో కాబట్టి గెలిచిపోయారు, బ్యాలెట్ పేపర్లో కనుక పెడితే మా ప్రతాపం ఏమో చూపిస్తామంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా, సొంత నియోజకవర్గం, సొంత మండలంలో మొన్నటికి మొన్న ఉప ఎన్నికలు జరిగితే జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కూడా కోల్పోయారు. డిపాజిట్ కోల్పోయి అవమానాలు పాలైనటువంటి వైఎస్ఆర్సీపీకి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇప్పుడు రఘురామకృష్ణంరాజు గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకు ముందే చెప్పారు, 60 రోజులు కనుక ఆయన అసెంబ్లీకి రాకపోతే ఆయన డిస్క్వాలిఫై చేసేటువంటి అధికారాలు ఉన్నాయని చెప్పి ఆయన పదే చెప్పినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెడచెవిన పెట్టి ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే పులివెందలే కదా మనం గెలిచేద్దాంలే అని చెప్పి పగటి కలలు కనేవాడు. మొన్నటికి మొన్న ఉప ఎన్నికల్లో డిపాజిట్ కూడా కోల్పోవడంతో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఆత్మరక్షణలో పడింది. ఒక జగన్మోహన్ రెడ్డి గారే కాదు, ఆ పార్టీలో గెలిచినటువంటి మిగిలిన 10 మంది కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విని మనం అసెంబ్లీకి పోలేదు, ఇప్పుడేమో వీళ్ళు డిస్క్వాలిఫై అంటున్నారు. ఒకవేళ డిస్క్వాలిఫై అయితే ఉప ఎన్నికలు వస్తే మళ్ళా ఎలా గెలిచేది, ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అన్నట్లు తయారయ్యేలాగా ఉంది మన పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి గారి మాట పక్కన పెట్టి మనం సీక్రెట్గా వెళ్ళి సంతకం పెట్టేసి వచ్చేద్దామని చెప్పి ఈ నెల 18వ తారీఖున అసెంబ్లీ సమావేశాలు అయితే జరగబోతున్నాయి. 9 గంటలకు మొదలవుతుంది. అదేవిధంగా మండలి సమావేశాలు కూడా మొదలు కాబోతుంది. ఈ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి గారు కనుక అటెండ్ కాకపోతే ఆయన డిస్క్వాలిఫై చేయబోతున్నామని చెప్పి రఘురామకృష్ణంరాజు గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఆత్మరక్షణలో పడింది. మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోవడంతో ఒకవేళ పులివెందుల్లో ఉప ఎన్నికలు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం కూడా కష్టమే లాగా కనబడతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కనుక అసెంబ్లీకి ఆబ్సెంట్ అయితే, వాళ్ళు కనుక డిస్క్వాలిఫై చేస్తే పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో నిలబడి ఈసారి కనుక ఓడిపోతే ఉన్న పరువు కూడా పోతుంది. ఒకసారి 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయి ప్రతిపక్ష హోదా కోల్పోయినప్పుడే పరువు పోగొట్టుకున్నాము. మొన్నటికి మొన్న సొంత జిల్లాలో, సొంత నియోజకవర్గంలో, సొంత మండలంలో డిపాజిట్ కోల్పోయి ఉన్న పరువు కూడా పోగొట్టుకున్నాము. ఇప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యేగా కనుక ఓడిపోతే ఇక పార్టీని మూసేయడమే తరువాయి భాగం అని కూడా వైఎస్ఆర్సీపీ అభిమానులు కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళలో అయితే బెంగ పట్టుకుంది. ఇక్కడ చూడండి, జగన్ పై వేటు, పులివెందుల్లో ఉప ఎన్నికలు, అసెంబ్లీకి రాకపోతే చర్య తప్పదు, జగన్ చంటి పిల్లాడ్లా మారాం చేస్తున్నారు. నిన్నటికి నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి అంటారు, చంద్రబాబు నాయుడు గారు సవాలు విసిరారు, మీకు దమ్ముంటే అసెంబ్లీకి రండి అంటే ప్రతిపక్ష హోదా ఇస్తే మేము వస్తామంట. ప్రతిపక్ష హోదా ఎవరివ్వాలి? ప్రజలు ఇవ్వాలి. ప్రజలు ఏమిచ్చారు మీకు? మీరు ప్రతిపక్ష హోదా కూడా పనికిరారు, మీరు ముఖ్యమంత్రిగా కూడా పనికిరారని చెప్పి 151 సీట్ల నుంచి 5 పీకేసి 11 చేతిలో పెడితే ఇప్పుడు చిన్న పిల్లవాడిలాగా నాకు చాక్లెట్ ఇస్తే నేను స్కూలుకు పోతాను అనే రీతిలో ఇప్పుడు మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి పోతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మారాం చేయడం మనకు అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా 60 రోజులు రాకుంటే డిస్క్వాలిఫై చేయవచ్చు అని చెప్పి రాజ్యాంగం చెబుతా ఉందని, సో ఖచ్చితంగా ఆయన్ని డిస్క్వాలిఫై చేస్తామని రఘురామకృష్ణంరాజు గారు ఇప్పుడు గెలిచినప్పటి నుంచి అంటే 14 నెలలుగా చెబుతా ఉన్నాడు. కానీ ఆయన్ని పట్టించుకోవడం లేదు. రఘురామకృష్ణంరాజు గారి మాటలు కనుక వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కనుక విని ఉంటే అట్లీస్ట్ ప్రతిపక్ష హోదా అయినా వచ్చేది. ఆయన మాటలు వినకుండా ఆయన చెప్పేటువంటి నిజాలను అర్థం చేసుకోలేక లేక జీర్ణించుకోలేక ఆయన మీద దాడి చేసి ఆయన మీద కేసులు పెట్టి ఆయన మీదే హత్యా ప్రయత్నం కూడా చేయడం జరిగింది. సో ఈసారి కూడా రఘురామకృష్ణంరాజు గారి మాటలు వినకపోతే పులివెందుల్లో ఉప ఎన్నికలు వచ్చేటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. పులివెందుల్లో ఉప ఎన్నికలు కనుక వస్తే ఖచ్చితంగా మొన్న ఉప ఎన్నికలే రిపీట్ కాబోతున్నాయని కూడా కూటమి
పార్టీలు అయితే ధీమా వ్యక్తం చేస్తూ ఉంది. సభను బహిష్కరిస్తే ఎమ్మెల్యేగా అనర్హులే, సీఎం చంద్రబాబు సవాల్ను స్వీకరించాలి. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వైసీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్. ఇక చూడండి, వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్యే పదవిపై వేటు పడనుందా? పులివెందుల్లో మరోసారి ఉప ఎన్నికలు ఖాయమా అంటే అవునని అంటున్నారు శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. ఈ నెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జగన్కు దమ్ముంటే అసెంబ్లీ సమావేశాలకు రావాలని, ఆయన వస్తే అన్ని అంశాలపై చర్చకు సిద్ధమని సీఎం చంద్రబాబు సవాలు విసిరారు. అయితే తమకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. దీనిపై శుక్రవారం నాడు శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే ఏమవుతుందో వివరించారు. సో హాజరు కాకపోతే ఏమవుతుంది, 60 రోజులు కనుక కంటిన్యూస్గా హాజరు కాకపోతే డిస్క్వాలిఫై చేయవచ్చును, మేము డిస్క్వాలిఫై చేస్తాము. సో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారో లేదో పక్కన పెడితే మిగిలిన 10 మందికి అయితే బెంగ పట్టుకునింది. మళ్ళీ ఉప ఎన్నికలకు పోవాలంటే ఒక్కొక్క నియోజకవర్గానికి అట్లీస్ట్ 50 కోట్ల రూపాయలైనా అవుతుంది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 50,000 కూడా ఇచ్చేటువంటి పరిస్థితి కనబడడం లేదు. మళ్ళీ ఉప ఎన్నికలకు వస్తే మేము సీట్నన్నా వదులుకుంటామే కానీ మేమైతే ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పి ఆ 10 మంది ఎవరైతే ఉన్నారో అందులో 6 పోటీకి సముఖంగానే లేరనేటువంటి వార్తలు కూడా వస్తుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా అసెంబ్లీలో హాజరు వేపించుకొని సంతకం పెట్టి వచ్చేద్దాం, మనకెందుకు వచ్చింది ఈ తలకాయ నొప్పి అని కూడా వాళ్ళైతే భావిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. సో ఇప్పటికిప్పుడు పులివెందుల్లో కనుక ఉప ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలుస్తారు అని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మరి 18వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు అయితే జరగబోతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకి ఈసారైనా జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అవుతారా లేదా అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.